శ్రీ గురు గణేశ మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు మనం స్త్రీలు శిరోమండనం చేయించుకోవచ్చా, అంటే తలనీలాలు ఇవ్వవచ్చా అనేది అంశంగా తెలుసుకుందాం. ఈరోజు మనకు చాలామందిని చూస్తుంటాం. ఏవైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదు పెద్ద పెద్ద దేవాలయాల్లో కానీ, లేదు మరో ప్రదేశాల్లో కానీ ఆడవారు శిరోజాలని సమర్పిస్తున్నారు. అంటే మన అచ్చు తెలుగులో చెప్పుకోవాలంటే గుండు చేయించుకుంటా ఉంటాం చూసారా, అలా గుండు చేయించుకోవటం. అంటే ఆడవాళ్ళు శిరోజాలని సమర్పించడం స్వామికి అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఇవ్వటం మంచిగా చెడా, అసలు ఆడవాళ్ళు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఏమైనా తప్ప లేదా అనే అంశం మీద ఈ మధ్య చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది, ఇంకా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకున్నట్టుగా మనకు శాస్త్రపరమైన అంశాలని వదిలేసి అశాస్త్రీయమైన వాటిని పాటించడం మనం చాలా బాగా ఇష్టపడతాం, పోటీ పడతాం కూడా. అలా అశాస్త్రీయమైనగా ఏంటి చెప్పాలంటే, ఆడవారు శిరోముండనం చేయించుకోవటం తప్పు అని నేను చెప్పట్లేదండి, ఇది శాస్త్రం చెప్తుంది. పరాశర స్మృతి అనే దాంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేవునికి మొక్కుగా తమ శిరోజాలాన్ని ఇవ్వకూడదు అని ఘంటాపదంగా చెప్పింది. కాబట్టి ఘంటాపదంగా మన శాస్త్రాలు చెప్పాయి కాబట్టి మనం రేపటి నుంచి ఖచ్చితంగా ఏదో దేవాలయానికి వెళ్ళినప్పుడు శిరోజాలను ఇచ్చి వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు చెప్పారు కదా శాస్త్రాల్లో చేయొద్దు అని, కాబట్టి మనం చేయటం మనకు అలవాటు అయిపోతుంది. ఎందుకండి మీరు అలా అంటారు? మరి శాస్త్రాలు చెప్పినట్టే మరి మేము మొక్కుకున్నాం కదా భగవంతుడికి, భగవంతుడు మా కోరిక తీర్చాడు కదా, మరి మేము భగవంతుడికి తీర్చినప్పుడు ఆయనకి ఆ యొక్క శిరోజాలు ఇవ్వకుండా ఎలా ఉంటామండి అని అనొచ్చు. తప్పులేదు. మనం భగవంతుని కోరికలు తీర్చుకుంటానికే ప్రార్థిస్తూ ఉంటాం, అనేక రకమైన మొక్కులు మొక్కుతూ ఉంటాం. అలాంటి మొక్కుల్లో స్త్రీలు మొక్కకూడని మొక్కు ఏంటంటే తమ శిరోజాలను ఇస్తాము అని మొక్కుకోకూడదు. సరే, తెలుసో తెలియకో మొక్కుకున్నారు, తప్పులేదు. కానీ దానికి ఒక మినహాయింపు ఉంది. ఏమిటంటే ఆడవారు తిరుమలకి వెళ్ళినా, కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళినా, లేదు మరే దేవస్థానానికైనా వెళ్ళి మొక్కుకున్నప్పుడు 3 కత్తెరలు అని ఇస్తారు. అంటే వారి యొక్క శిరోజాలను మొత్తం మీద 3 భాగాల్లో ఆ యొక్క జుట్టును కత్తిరించి ఆ యొక్క స్వామికి సమర్పిస్తారు. ఇంతే, ఆడవారికి 3 కత్తెరలు మాత్రమే ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది. అది కూడా వారు మొక్కుకున్నారు కాబట్టి, మొక్కుకోకపోతే అది కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. మరి ఎప్పుడండి ఆడవారు జుట్టు తీసేసేది అంటే, ఆడవారు జుట్టు ఎప్పుడు తీస్తారు అంటే భర్త గతించిన తర్వాత ఆడవారు ఖచ్చితంగా యొక్క జుట్టును తీసివేయాలని కూడా శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే ఆడవారు కనుక జుట్టు తీయించకపోతే ఆ జుట్టు కొనలయందు భర్త ఉంటాడట, ఆ యొక్క దోషం ఉంటుంది కాబట్టి ఆయన అక్కడే ఉంటాడు అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి కొంత నమ్మకం ఉంది కాబట్టి మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి వీటిని మనం కొన్ని పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా జుట్టును తీసేయాలి. ఆ తర్వాత వాళ్ళు మామూలుగానే జుట్టు పెంచుకోవచ్చు, ఉండవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. కానీ తీయవలసిన సందర్భం ఏది, తీయకూడని సందర్భం ఏది అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏ సందర్భం పడితే ఆ సందర్భంలో ఎలా పడితే అలా జుట్టును తీయించుకోవటం ఆడవారికి తగనిది. ఎందుకంటే ఆడవారికి పూలు, జుట్టు, బొట్టు ఇవి వారికి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, వారు పుట్టినప్పటి నుంచి కూడా వారికి ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఎప్పుడు ఉండవలసినవి, ఉండాల్సినవి కూడా అవే. కాబట్టి అలాంటి వాటిని వాళ్ళని తీసేయమంటం అనేది దురాచారమే అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అది అనాచారం కూడా. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో
ఖచ్చితంగా తీయించవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని తీసేయవలసిందే. కాబట్టి ఆచారాన్ని ఆచారంగా పాటించండి. శాస్త్రాన్ని శాస్త్రంగా పాటించండి. శాస్త్ర విరుద్ధంగా పాటించదలుచుకున్నారనుకోండి తప్పు లేదు. నేను దాన్ని కాదు అని అది వారి విజ్ఞతకే వదులుతా. ఎందుకంటే శాస్త్రాలను ఉన్నది చెప్పడం వరకే మా బాధ్యత. దాన్ని పాటించటం, పాటించకపోవటం, దానిలో మినహాయింపులు ఇవ్వటం అనేది వారి వారి వ్యక్తిగతమైనది. వారి వారి ప్రాంతాలను అనుసరించి, వారి వారి మనోభీష్టాలను అనుసరించి ఉంటుంది కాబట్టి దాని మీద ఒత్తిడి అనేది మాది ఉండదు. ఎందుకంటే చేద్దాము, చేయకూడదు అనే మీమాంస ఒక ప్రశ్న అనేది ఉదయించినప్పుడు దానికి సమాధానం ఒకచోట మనకు దొరికినప్పుడు ఆ సమాధానాన్ని మనం శాస్త్ర ప్రకారం కనుక దాన్ని మనం ఆచరిస్తే తప్పు లేదు. లేదండి మాకు కుదరదు, ఇది మా ఆచారం కాదు, ఇది మా పద్ధతి కాదు, మేము చేయలేమని అనుకోండి మరీ మంచిది. ఎందుకంటే మనము సనాతన ధర్మంలో బతుకుతున్నాం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మనకు శాస్త్రాలు చెప్పినట్లు, మన పెద్దలు చెప్పినప్పుడు నడుచుకున్నప్పుడే మన యొక్క ధర్మాన్ని మనం ఆచరించిన వారం అవుతాం. మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరించి పక్కన వదిలేస్తామో ఆ రోజు ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఉండదు. ఈ యొక్క ప్రపంచం కూడా కొంతకాలానికి సనాతన ధర్మం అనేది వదిలి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అందరం చక్కగా ధర్మాన్ని పాటిద్దాం, ధర్మంలో ఉందాం, అందరినీ కూడా ధర్మంగా బ్రతకమని చెప్దాం. స్వస్తి.